లేకుంటే సెల్ ఫోన్ మాడతాను, లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎస్ఎంఎస్ పంపిస్తారు అనమాట. అంటే కొట్టిన ఎంబడే ఎస్ఎంఎస్ పంపించిన చెక్ చేసినప్పుడు ఎంబడే ఎస్ఎంఎస్ పంపిస్తారు కదా. వీళ్ళు కువైట్ వాళ్ళు మనకైతే దొబ్బుతారు. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కుతారు బాగా. హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే దేవుని వాళ్ళైతే బాగున్నా. నా పేరు రమేష్, నాది మైదుకూరు. నేను కువైట్లో అయితే డ్రైవర్ అయితే పనిచేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, అట్లే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే నాకు సపోర్టింగ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే పోదాము. కువైట్లో అంటే కువైట్లు కానీ ఇంట్లో ఇంకా పక్కన మామూలుగా డ్రైవర్లు ఉంటారు కదా, ఇంట్లో డ్రైవర్లు అయితేనేమి, ఇంకా వేరే వేరే పని చేసుకున్న డ్రైవర్లు అయితేనేమి, విదేశాలకు సంబంధించిన వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట కువైట్లో. ఎవరు చూసినా కూడా సెల్ ఫోన్ చూసా డ్రైవింగ్ చేస్తుంటారు అనమాట. ఈ సెల్ ఫోన్ చూసా డ్రైవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి అనమాట. వీళ్ళు ఎప్పుడన్నా సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడినప్పుడైతేనేమి, ఇంకా సిగ్నల్ పడతాయి కదా, పడే ముందర అయితేనేమి ఏంటంటే సెల్ ఫోన్ చూసా అటు డ్రైవింగ్ చేసుకుపోతాండ్రు, ముందుకు పోతా ఉంటారు అనమాట. సిగ్నల్ చూసుకోకుండా సెల్ ఫోన్ చూసా ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఇంకా సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడ్డా కూడా ఈ సెల్ చూసుకుంటా ఇట్లే వెనకల ఆరం కొడతాను అట్లే ఉంటారు అనమాట. ఇట్లా చాలా కేసులు అయితేనగా ఈ సెల్ ఫోన్ చూడడం వల్లనే యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఇంకా ఇట్లా ఈ ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల ఇట్లుంటే ఇట్లా అని చెప్పి కువైటోళ్ళ గురించి ఇచ్చిపెట్టండి. అంటే కువైటోళ్ళ గురించి ఇచ్చిపెట్టండి. వాళ్ళు ఫైన్ బేసినా కట్టుకుంటారు. వాళ్ళు ఎన్ని పెట్టినా కూడా, వాళ్ళు ఎంత చెప్పినా ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు సెల్ ఫోన్ చూస్తానే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉంటారు. అంత కువైట్లో 100 మంది ఖచ్చితంగా సెల్ ఫోన్ చూస్తానే డ్రైవింగ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు కువైట్లో చూస్తాను కదా, మనం ఎందుకని వాళ్ళతో పాటు కూడా ఈ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు అయితేనేమి, ఇంకా వేరే కంపెనీలో పనిచేసే డ్రైవర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూస్తాను ఇప్పుడు కువైట్లో డ్రైవింగ్ అయితే చూస్తాను. యూట్యూబ్ అయితేనేమి, ఫోన్లలో మాట్లాడైతేనేమి, చాలా మంది నేను స్కూల్ దగ్గర నుంచి పోయి వచ్చాను కదా, చాలా మంది గమనిస్తుంటా. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లో చూస్తారు. డ్రైవర్ కువైట్లు కానీ ఇంకా వేరే దేశంలో సంబంధించిన ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూస్తానే డ్రైవింగ్ చేస్తుంటారు అనమాట. అంటే మీరు అనొచ్చు, నువ్వు పెద్ద పత్తిత్వేమి, నువ్వు చూడడం లేదా, సెల్ ఫోన్ చూసి నువ్వు డ్రైవింగ్ చేయలేదు అంటారు. నేను అంటే యూట్యూబ్లో ఇలాంటి చూడను. కాకపోతే ఫోన్ బ్లూటూత్ పెట్టుకొని ఆ సెల్ పక్కన పడేసి నేనైతే ఇంకా మామూలుగా ఇంటి వెళ్తా కానీ మాడతా డ్రైవింగ్ చేస్తా కానీ సెల్ అదే పనిగా ఇట్లా పెట్టుకొని ఇట్లా ముందర పెట్టుకొని, చాలా మంది ఇట్లా పక్కన ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా సీట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా చూసుకుంటా ఇట్లా ముందర పట్టుకొని ఇట్లా చూసుకుంటా డ్రైవింగ్ చేస్తుంటారు అనమాట. అట్లయితే నేను చేయను. ఇంకా మా సార్ ఎప్పుడు చెప్పిన అనమాట, నువ్వు సెల్ ఫోన్ చూసా కానీ లేకుంటే ఇంకా సిగ్నల్ జంపింగ్ చేసాను ఇట్లా ఏమన్నా పైన పడితే నువ్వే కొట్టుకోవాలని చెప్పిన అనమాట. మనం వచ్చిన డబ్బులు సంపాదించుకుని కదా, మనకి ఎందుకు ఎంత అని చెప్పేసి నేనైతే ఇంకా సెల్ ఫోన్ చూడను. ఒక అర్ధ గంట అయితే మనం ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి రూమ్కి వెళ్ళిపోతాం, రూమ్ లో చూసుకోవచ్చు కాబట్టి సెల్ పక్కన పడేసి నేనైతే ఇంకా డ్రైవింగ్ అయితే ఉంటా. సెల్ ఫోన్ చూసా డ్రైవింగ్ అయితే చేయను. అట్లా వీళ్ళు ఉండరు మస్రీ వాళ్ళు, అంటే ఈజిప్ట్ వాళ్ళు ఏంటంటే ఈ కువైట్లో మాదిరి ఫీల్ అయ్యి ఇంకా మేము కువైట్లోమే అని చెప్పేసి ఇట్లా ఇట్లా ముందర పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా పక్కన మన ఇండియా వాళ్ళు వీళ్ళు పోతుంటారు కదా, మనం మా చిన్ననే పోతుంటారు, మనం ఆరం కొట్టినా కూడా పక్కపోరు. ఇంకా మనం చూసి ఇంకా ఎక్కువ చేస్తారు అనమాట. వాళ్ళు ఇంకా పెద్ద బిల్డప్ అయితే ఇచ్చాంటారు. అటోళ్ళకి అందరికి ఇప్పుడు ఏమవుతుంది అంటే చినికి షార్ట్ అవుతుంది, చింతపండు చిల్లర అయితే అమ్ముతుంది అనమాట. అంటే ఇంతకుముందు ఈ పోలీసులు చూస్తేనే, అంటే సెల్ ఫోన్ మాట్లాడుతా పోతా అంటే ఈ పోలీసులు చూస్తేనే మాత్రమే పైన రాసేటోళ్ళు. అట్లా కాబట్టి వీళ్ళు పోలీసులు వచ్చినప్పుడు సెల్ పక్కన పెట్టేది, వాళ్ళు అట్లా పక్క పోతానే మళ్ళీ పెట్టుకోవడం, మాట్లాడడము, సినిమాలు చూడడం, ఇంకా యూట్యూబ్ చూసా పోతాడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ సిగ్నల్ దగ్గర ఇంకా ఇవి ఉంటాయి కదా, ఈ సిగ్నల్ దగ్గర ఇంకా రౌండ్ అబౌట్ ఉంటాయి అనమాట. ఆ రౌండ్ అబౌట్ల దగ్గర కూడల దగ్గర అయితే ఏం చేసినట్టే అత్యాధునిక కెమెరాలు, హై టెక్నాలజీ కెమెరాలు అయితే వీళ్ళు కువైట్ గవర్నమెంట్ ఫిట్ చేసింది అనమాట. అంటే కువైట్ నుంచి పెట్టండి, కువైట్లో వాళ్ళు ఫైన్ కట్టుకుంటారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఏమన్నా ఫైన్లు వచ్చినా వాళ్ళ సంగతి తెచ్చి పెట్టండి. ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు, ఇల్లు తోలే వాళ్ళ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఈ సిగ్నల్ దగ్గర బిగించిన కెమెరాలు ఏం చేస్తున్నాయంటే మనుషుల పైన ఫోకస్ పెడుతున్నాయి అనమాట. ఇప్పుడు కార్లో డ్రైవర్ కూర్చుంటాడు కదా, ఆ డ్రైవర్ పైన కెమెరాలు ఫోకస్ పెడుతున్నాయి అనమాట. ఇంతకుముందు సిగ్నల్ దగ్గర ఏమవుతుందంటే సిగ్నల్ జంపింగ్ చేయడం కానీ, లేకుంటే లైన్ ఉంటుంది అనమాట. సిగ్నల్ పడ్డప్పుడు ఆ లైన్ పడినప్పుడు మనం లైన్ తొక్కితే మాత్రమే వెనకాల కెమెరా కొట్టి ఫైన్ చేసేది. ఇప్పుడు అట్లా కాదు, ఈ సిగ్నల్ దగ్గర పెడుతున్నాం అనమాట. మొత్తం అది వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది ఇప్పుడు పెట్టిన కెమెరాలు. అట్లే ఆ డ్రైవర్ పైన, ఆ లోపల డ్రైవర్ పైన ఫోకస్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ మాట్లాడుతుండ్రా, లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకొని లేదా ఇంకా ఏమన్నా తాగుతుండ్రా, ఇంకా ఏమన్నా అంటే జ్యూసులు కానీ ఇంకా ఏమన్నా తినడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నా అని చెప్పి ఆ కెమెరా
ఫోకస్ చేసి జూమ్ చేసి క్యాప్చర్ చేసి అంటే కంట్రోల్ రూమ్కి పంపిస్తుంది అనమాట. ఈ ఫోటోలు అన్ని తీసి వీడియో తీసి కంట్రోల్ రూమ్కి పంపించినప్పుడు ఆ కంట్రోల్ రూమ్లో ఉండే పోలీసులు చెక్ చేసి అధికారులు ఈ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో కారు వాళ్ళకు ఇప్పుడు ఇళ్ళలో డ్రైవర్ పనిచేసే వాళ్ళకి అయితే కనుక వాళ్ళకు సేటులోకి పోతుంది అనమాట. సేటుకు ఇదిగో మీ డ్రైవరు జ్యూస్ తాగుతాను లేకుంటే సెల్ ఫోన్ మారుతాను లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోదని చెప్పేసి వాళ్ళు ఎస్ఎంఎస్ పంపిస్తారు అనమాట. అంటే కొట్టిన ఎంబడే ఎస్ఎంఎస్ పంపించిన చెక్ చేసినప్పుడు ఎంబడే ఎస్ఎంఎస్ పంపిస్తారు కదా. వీళ్ళు కోవేటోళ్ళు మనకైతే దొబ్బుతారు. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కుతారు, బాగా ఎక్కి తిట్టి కట్టుకో ఫైన్ అంటారు. వాళ్ళు కట్టరు. చేసిన తప్పు మనం చేసిన తప్పు వాళ్ళ ఫైన్ అయితే కట్టరు. మనం పోయి మనమైతే నిజంగా ఆ ఫైన్ అంటే మన ఫైన్ మనం మంచి డబ్బులు ఇప్పించుకోరు. మన ఇప్పుడు జీతంలో డబ్బులు పట్టుకొని 60 ఫైన్ అయితే కడతారు. అప్పుడు లాస్ ఎవరికి? మనకే. కాబట్టి అత్యాధునిక అటువంటి కెమెరాలు అయితే ఇప్పుడు బిగిస్తారో డ్రైవర్లు చాలా మంది నేను చూసిన. మన కోవిటలు విడిచిపెట్టండి, మన ఇండియా వాళ్ళు కానీ వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా మంది ఇది ఒక ఫ్యాషన్ మాదిరి సెల్ ఫోన్లు చూసా డ్రైవింగ్ చేయడం అయితే ఇంకా చాలా ఫ్యాషన్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ ఆటలన్నీ సాగవు. ఇప్పుడు వాళ్ళు కెమెరా లోపల కూర్చొని ఏం చేసినా కూడా మొత్తం అంతా రికార్డ్ చేసి వాళ్ళకి ఇంకా తప్పు చేసింటే ఎంబడే కంట్రోల్ రూమ్కి అయితే పంపిస్తుంది. వీళ్ళు ఫైన్లు మాత్రం విపరీతంగా ఉంటుంది. ఫైన్లు తక్కువ కాదు, ఒకప్పుడు తక్కువ ఫైన్లు ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా ఫైన్లు కూడా చాలా మట్టుకు వేస్తున్నారు. 100 దినార్లు పైన 150 దినార్లు ఇట్లా కావాల్సి వేస్తారు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఫైన్ 20-35 ఏమవుతుంది మళ్ళీ ఏం కాదని చెప్పేసి కడతారు కాబట్టి. లేకుండా ఇప్పుడు 100 దినార్లు 150 దినార్లు ఇట్లా ఫైన్ కూడా చాలా భారీగా అయితే ఉంది. అట్లే మన లైసెన్స్ ఉంటుంది కదా, ఈ లైసెన్స్ పాయింట్ ఉంటుంది అనమాట. పాయింట్లు మనము ఇప్పుడు సిగ్నల్ జంప్ చేసినా, ఇంకా రాంగ్ రూట్ లో పోయినా, ఇంకా ఏమన్నా ఇట్లాంటి ఫోన్లలో మారుతున్నా కూడా వీళ్ళు మన పైన కేసు రాసినప్పుడు ఏమైందంటే మన లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ పైన పాయింట్ల లాగా ఉంటాయి అనమాట. 20 పాయింట్ల 30 పాయింట్ల 40 పాయింట్ల 100 పాయింట్ల ఇట్లా పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లు దాటినప్పుడు ఏమైందంటే వాళ్ళు మినిమం ఇన్ని పాయింట్ ఉంటాయి కదా, ఆ పాయింట్లు దాటిపోయినప్పుడు ఏమైందంటే మన లైసెన్స్ తీసుకొని మన లైసెన్స్ సీజ్ చేసి మన లైసెన్స్ ను బ్యాన్ లో పెడతాం అనమాట. మనం ఇంకా బండ్లు తోలనీకు ఉండదు. అది 2 సంవత్సరాల 3 సంవత్సరాలు ఇంకా 5 నెలల 6 నెలల ఇట్లయితే చెప్పలేం అనమాట. కొద్ది రోజులు ఆ సీన్ బ్యాన్ చేయొచ్చు, లేదంటే మనం ఇంటికైనా పంపించి చెప్పలేం. ఇట్లా వీళ్ళంతా గవర్నమెంట్ వీళ్ళదే కాబట్టి వాళ్ళకి నచ్చినట్లయితే ఇంకా వాళ్ళు చేసుకుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ రౌండ్ అబౌట్ లకు కానీ లేకుంటే ఇంకా సిగ్నల్ కాడ కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా. అంటే మనం పని చేసుకుని వచ్చినాం, మనకేం అవసరం? మనము సెల్ ఫోన్ పక్కన పెట్టేసి డ్రైవింగ్ చేసుకుంటా పోతే మనకు సేఫ్టీగా ఉంటుంది. అట్లే మనకు వచ్చే జీతంలో మనం ఒకవేళ కెమెరా కొట్టడం కానీ పోలీసులు చూడడం కానీ ఇట్లా ఫైన్లు పడితే మనకే లాస్ కదా. కోవిడ్ డబ్బులు అయిపోతాయి. 50 దినార్లు అంటే ఇంకా సుమారుగా 10, 12, 13, 14 వేల రూపాయలు అయితే ఇంకా డబ్బులు పోతాయి. 100 దినార్లు అంటే అయిపోయి ఒక నెల జీతము టఫ్ కెలకతం దుకాణం బంద్. ఆ రోజు మళ్ళా దానికోసం మళ్ళీ ఇంటికి డబ్బులు పంపించి మళ్ళీ అప్పు చేయాలా. మనకేం అవసరము? కాబట్టి ఎవరైనా కూడా సరే, అంటే కొత్తగా వచ్చేలైనా సరే, కోవిడ్ వచ్చేలకు కొత్తలకు తెలియదు కదా, ఇక్కడ రూల్స్ అనేది తెలియదు. ఏంటో కెమెరాలు ఉంటుంది రోడ్డు మీద ఏంటో అనుకుంటారు. కొత్తగా వచ్చేలైనా కూడా ఒకవేళ వీడియో చూస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కెమెరాలు కొట్టిన కొత్తలకు వచ్చే వాళ్ళకి ఏమంటే 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి 3 నెలలు అంటే ఆ 3 నెలలు మెయిన్ అనమాట. వీళ్ళకి ఏమన్నా ఫైన్లు పడకూడదు, ఇంకా ఏమన్నా సిగ్నల్ జంపింగ్ చేయడం కానీ ఇలాంటి ఫైన్లకి కేసులు ఏమైనా ఉంటే కొంచెం రిస్క్ అనమాట. పాయింట్ తొందరగా వచ్చే మీ లైసెన్స్కి అయితే ఇంకా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి కొత్త వచ్చేలు కూడా ఎవరు ఇట్లా సిగ్నల్ జంప్ చేయడం కానీ, సెల్ ఫోన్లో చూసా మాట్లాడడం కానీ, ఏమైనా తినడం కానీ, ఏమైనా జ్యూస్ తాగడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదు. ఇంతకుముందు తినచ్చు, చేయొచ్చు, అన్ని జరిగిపోతున్నాయి అనమాట ఎప్పుడు కెమెరా లేనప్పుడు. ఇప్పుడు మొత్తం అన్ని కెమెరాలే. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. కోవిడ్ల గురించి చెప్పడం అవసరం లే, వాళ్ళ మన పెట్టండి. వాళ్ళు ఎట్లయినా కిందైనా పడతారు, మీదైనా పడతారు. వాళ్ళు ఇప్పుడు కెమెరా కొట్టిందంటే వాళ్ళ దగ్గర పోయి మేనేజ్ చేసుకుని ఆడ వాస్తా పెట్టి అది దాంట్లో కేసు లేకుండా చేస్తారు. అంటే వీళ్ళకి అంత వాస్తా పలుకుబడి ఉంటుంది అనమాట. వాళ్ళ చేసుకుంటాం అనమాట కాదు. మనది ఒకసారి కెమెరా కొట్టింది, కెమెరా ఏమన్నా పడితే కోవిడ్లు మంచి వాళ్ళు అయితే ఇంకా మాట్లాడి ఏమన్నా దాన్ని తీసేసారేమో కానీ, లేకపోతే మనమే ఫైన్ కట్టుకోవాలా, మనకే లాస్ అవుతుంది అనమాట. నాకు కూడా ఒకసారి కెమెరా కొట్టింది. మా సార్ కూడా ఏమన్నా ఫస్ట్ ఛాన్స్ కాబట్టి 2 నెలల తర్వాత నాకు ఒకసారి కొట్టింది కాబట్టి నీకు ఇది ఫస్ట్ ఛాన్స్ కాబట్టి తర్వాత నెక్స్ట్ కొట్టించుకోవద్దు, నువ్వే డబ్బులు కట్టాలని చెప్పేసి మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వింటే అది మాట్లాడి డబ్బులు లేకుండా అయితే మేనేజ్ చేసిన ఇట్లా ఉంటుంది అనమాట. కాబట్టి కెమెరాలు ఇప్పుడు హై టెక్నాలజీ కెమెరాలు అయితే కోవిడ్లో బిగించిండ్రు. ఇంకా డ్రైవర్లకు అయితే ఇంకా అంటే కోవిడ్లు ఇచ్చిపెట్టండి, డ్రైవర్లకు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకు సెల్ తీసుకొని లేకపోతే తింతా చేసే వాళ్ళకు బాగా కొందరికి సిగరెట్ తాగుతా మర్చిపోయిన సిగరెట్ కూడా తాగకూడదంట. సిగరెట్ కూడా తాగుతా డ్రైవింగ్ చేయకూడదు. ఒక 100 డ్యూటీస్ అంటారు మన వాళ్ళే డ్రైవర్లే బయట. సిగరెట్ అంటే కోవిడ్ లో వాళ్ళు తాగుతున్నారు కదా, కోవిడ్ లో సిగరెట్ ఎవడైనా తాగొచ్చు.
కాబట్టి వాళ్ళందరూ పెట్టి కొన్ని ఇడుచు అంటారు. వాళ్ళకి కూడా సిగరెట్ తాగినాం అనుకో, సిగరెట్ ఒక దినార్ ఉంటే నీకు ఫైన్ సుమారుగా 34 దినార్లు 50 దినార్లు అయితే వస్తుంది. కాబట్టి సిగరెట్ తాగకూడదు. ఏం అసలు కారులో స్టేరింగ్ పట్టుకున్నామా పోతానే, ముందర చూస్తానేమా పోతానేమా, అంతే. అంతకు మించి మనము సెల్ ఫోన్ మాట్లాడితే ఇట్లా ఉంటే మీకైతే ఇంకా ఫైన్లు అయితే పడతాయి. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా ఎక్కువ కఠినమైనటువంటి ఇంకా ఆంక్షలు అయితే పెట్టచ్చు, రూల్స్ అయితే తేవచ్చు. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది అనమాట. కోవిడ్ లో ఎవరు చూసినా ప్రతి ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు డ్రైవింగ్ విషయాలు ప్రతి ఒక్కరు, అది ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ చూస్తానే ఇట్లా మళ్ళీ ఇట్లా ముఖానికి పెట్టుకుని దగ్గర ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా స్టేజ్ చూసుకుంటారు, ఇట్లా పెట్టుకుంటారు, ఇట్లా చూస్తా పోతుంటారు అనమాట, ఇట్లా దగ్గర కన్ను దగ్గర పెట్టుకొని. కాబట్టి ఇంకా కోవిడ్లో ఎన్ని చెప్పినా కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడైతే కొత్త రూల్స్ అయితే చేస్తాను అనమాట. రాబోయే కాలంలో ఇంకా చాలా కఠినంగా, చాలా కష్టంగా అయితే ఉంటుంది డ్రైవర్లకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్తగా మనం వచ్చినాం కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకొని మనకు అంటే మా ఫైన్లు పడుకోకుండా మనం ఇక్కడ ఉండి సంపాదించుకొని పోవాలని నేనైతే అనుకుంటాను అనమాట. జాగ్రత్తగా ఉండండి. ఈ కొత్త వచ్చలు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు ఉపయోగంగా ఉంటుంది అనమాట. మీకు తెలియదు, ఇక్కడ రూల్స్ తెలియదు కాబట్టి మనం వచ్చిన కొద్దిగా 3 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనకు తెలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనకు ఏం కథ అనేది ఇక్కడ రూల్స్ తెలిసిపోతాయి. కాబట్టి అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఊరికే లైక్ నొక్కండి. అంటే ఎవరికైనా తెలియని ఉంటారు కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.